సాఫ్ట్వేర్ కుటుంబం, ట్రెండీ జీవితం, తీరిక లేని సమయం. మరి వారి పిల్లలు ఎలా పెరుగుతారనే ఆలోచన వస్తే ఇంకేముంది, అమ్మా నాన్నలకు దూరంగా పాశ్చాత్య సంస్కృతికి దగ్గరగా ఉంటారని అనుకుంటారు ఎవరైనా. కానీ ఈ అమ్మాయి అందుకు భిన్నం. 2.5 ఏళ్లకే పుస్తకాలు చదవడం అభిరుచిగా మలుచుకుంది. క్రమంగా ఇతిహాసాలను దినచర్యలో భాగం చేసుకుంది. ఫలితంగా 5 నిమిషాల్లోనే భగవద్గీతలోని 58 శ్లోకాలు పఠించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది. మరి తనెవరో చూసేద్దామా? ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా రుద్రానాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరినామహం. విన్నారుగా, భగవద్గీత శ్లోకాన్ని ఎంత చక్కగా పఠిస్తోందో. బాల్యం నుంచే పుస్తకం చదవడం మహా ఇష్టం తనకు. తొలుత బొమ్మలు, కథల పుస్తకాలు చదువుతూ క్రమంగా పురాణాలు, ఇతిహాసాలపై దృష్టి సారించింది. ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, టెడెక్స్ స్పీకర్ సహా మరెన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు సాన్వి జమాల్పూర్. హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్కు చెందిన సునీత, ప్రదీప్ దంపతుల కుమార్తె. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. ఆ సమయంలో కుమార్తెను డే కేర్ సెంటర్లో వదిలి ఉద్యోగానికి వెళ్లేవారు. ఈ సమయంలో బొమ్మలతో కూడిన పుస్తకాలు చూడటం అలవాటు చేసుకుంది సాన్వి. ఉద్యోగరీత్యా సాన్వి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అయితే కోవిడ్ సమయంలో ఎవరూ బయటికి వెళ్లలేని పరిస్థితి. దీంతో కుమార్తె అభిరుచులను గుర్తించడం మొదలుపెట్టారు. బొమ్మలు వేయడం, కథల పుస్తకాలు చదవడం చూసి ప్రోత్సహించారు. టీవీలో రామాయణం, మహాభారతం సీరియల్స్ చూసి ప్రేరణ పొందింది అమ్మాయి. మెల్లగా నవలలు, ఇతిహాసాలు, పంచతంత్ర వంటి పుస్తకాలు చదవడం దినచర్యలో భాగం చేసుకుంది. బాల్యం నుంచి భగవద్గీతలోని శ్లోకాలపై పట్టు సాధించింది సాన్వి. భగవద్గీతలోని క్లిష్టతరంగా ఉండే 700 శ్లోకాలు కంఠస్థం చేసి గీతా జ్ఞాన జ్యోతి బిరుదు పొందింది. 5 నిమిషాల్లో భగవద్గీత 58 శ్లోకాలు, 2 నిమిషాల 15 సెకండ్లలో నారాయణ ఉపనిషత్తు పఠించి 11 ఏళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. I created my first world record. దాంట్లో నేను 5 minutesలో భగవద్గీత 58 శ్లోకాస్ చెప్పాను. సో దాట్ ఐ మేడ్ ఇన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్. అండ్ ఫర్ దిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్, I got felicitated by Kiran Bedi ma'am in Indore. I made another world record, entire Narayana Upanishad in 2 minutes 15 seconds. And that also I have made my name in World Book of Records London, Unique World Records and Telangana World Records, the Child Prodigy Award and Youngest Podcast Orator Award that I got in Punjab. So that I got because of sharing my knowledge and my orating skills. వీటితో పాటు భగవద్గీత 18 అధ్యయనాలు వేగంగా పూర్తి చేసినందుకు గాను 2021లో మైసూరు దత్తపీఠం నుంచి గోల్డ్ మెడల్ అందుకుంది సాన్వి. 2023లో నైతిక బలం, ఆరోగ్యంపై ప్రసంగించి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. దాంతో పాటు పద్యాలు, శ్లోకాలు చదవడం, డ్రాయింగ్ పోటీలో ప్రతిభ కనబర్చి పోడ్కాస్ట్ ఆరేటర్ అవార్డు, టెడెక్స్ స్పీకర్, చైల్డ్ ప్రొడిగీ అవార్డు అందుకున్నట్లు చెబుతోంది సాన్వి. భగవద్గీత ఓల్డ్ పీపులే చదవాలి, చిన్న వయసు నుంచే ఎందుకని. కానీ మనం ఓల్డ్ ఏజ్లో
చదివితే వీఆర్ క్లోజర్ టు డెత్. సో అప్పుడు మనం ఇవన్నీ అప్లికేట్ చేస్తే కూడా అంత లాభం ఉండదు, ఎందుకంటే మన కర్మ అంతా అయిపోయింది. కానీ చిన్న వయసు నుంచే పిల్లలకి ఇది నేర్పిస్తే వాళ్ళు ఎవ్రీడే యాక్టివిటీస్లో అప్లికేట్ చేస్తారు, ఇంకా దే విల్ లీడ్ అ బెటర్ లైఫ్. సో అందుకనే చిన్న పిల్లలు చదవాలి భగవద్గీతని. ప్రస్తుతం 10వ తరగతి చదువుతూనే వైద్య నిపుణురాలు విఎస్ రాజమ్మ శిష్యరికంలో అమెరికా నుంచి వర్చువల్ గా ఉపనిషత్తులపై కోచింగ్ తీసుకుంటోంది ఈ అమ్మాయి. పుస్తక పఠనం అభిరుచిగా మలుచుకొని 100కు పైగా పుస్తకాలు చదివింది ఈ అమ్మాయి. చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా పఠించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కొండా సురేఖ సహా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇంకా రీసెంట్లీ నేను ఒక టెడ్ టాక్ కూడా ఇచ్చాను ముంబైలో, అట్లస్ యూనివర్సిటీలో. దేర్ మై థీమ్ వాజ్ లీడింగ్ విత్ పర్పస్, వేర్ ఐ స్పోక్ కి మనం రీడింగ్తో హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లీడర్షిప్ స్కిల్స్. సో నేను అక్కడ ఒక టాక్ ఇచ్చాను. సో ఐఎమ్ అ టెడెక్స్ స్పీకర్ యాజ్ వెల్. ఇంకా అంతేకాదు, ఐవ్ గాట్ ది ఆపర్చునిటీ, ఐ వుడ్ సే ఆనర్ టు మీట్ మెనీ ప్రామినెంట్ పీపుల్ లైక్ శ్రీ వెంకయ్య నాయుడు సార్, Kiran Bedi ma'am, Ranjit Reddy sir, Kishan Reddy sir, Konda Surekha ma'am. Yeah, the governor of Telangana, who has given me this watch in Raj Bhavan. So I'm very grateful for that. Inka, I've also got the great honor of meeting our saints like Chinnaji R. Swami, Ganapati Sachidananda Swami and many saints. శ్లోకాలు అభ్యసించడమే కాదు, వివిధ భాషలు నేర్చుకోవడంలో ముందుంది శాన్వి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం సహా 12 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి బహుభాషా కోవిదురాలు అనిపించుకుంది. భగవద్గీతలోని కొన్ని అంశాల ఆధారంగా చేసుకుని మానవ జీవన శైలికి అనుసంధానం చేస్తూ ఓ పుస్తకం రచించింది. ఇందుకోసం 8 నెలలు కష్టపడినట్లు చెబుతోంది. సో రీసెంట్గా నేను ఈ బుక్ రాశాను. సో ద టైటిల్ ఇస్ డివైన్ వర్చ్యూస్ ఫర్ ఎటర్నల్ పీస్. సో ఈ బుక్ ఏంటంటే, there's a 10-year-old son and his father. So that boy, his name is Suraj. He has many questions related to life and every day-to-day activities. So he asks his father, and the father, he takes the Bhagavad Gita as a base and he answers that questions to the child. So this book, I have written it in such a way, ఇది ఒక very simple way, అందరికీ అర్థమయ్యేలాగా నేను రాశాను. ప్రతి చాప్టర్లో నుంచి కొన్ని లెర్నింగ్స్ ఉన్నాయి. మనం ఈ కలియుగంలో మన ఎవ్రీడే యాక్టివిటీస్లో ఎలా అప్లికేట్ చేయొచ్చు అని ఒక లెర్నింగ్ సెగ్మెంట్ అనేది ఉంది. సో దిస్ ఇస్ మై బుక్. షీ హ్యాస్ డెవలప్డ్ హర్ వొకాబులరీ, స్పీకింగ్, చాలా మంచి మంచి వీడియోస్, కాన్సెప్ట్స్ ఆమె చేసిన తర్వాత ఇవన్నీ ఆమె సాధించింది. అందరికన్నా వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ వాట్ యాక్చువల్లీ మేడ్ మీ హ్యాపీ ఇస్ నాట్ ఆల్ దిస్ రికార్డ్స్. ఎందుకంటే రివార్డ్స్ అయితే హ్యాపీ ఉన్నాను, ఎవరైనా పేరెంట్స్ హ్యాపీ ఉంటారు, కాకపోతే తను భగవద్గీత నేర్చుకుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. చిన్న వయసులోనే ఇతిహాసాలు కంఠస్థం చేస్తూ ఆధ్యాత్మికవేత్తల ప్రశంసలు పొందుతోంది ప్రతిభావంతురాలు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించడంతో పాటు ఇతిహాసాల ప్రాముఖ్యాన్ని 10 మందికి చేరవేయడానికి కృషి చేస్తానని అంటోంది.